పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. డిసెంబర్ 1న ప్రారంభమైన సమావేశాలు 19 రోజుల పాటు జరిగాయి. పార్లమెంటు వింటర్ సెషన్స్ ఈసారి హీట్ ఎక్కించాయి. ఓట్ చోరీ, సర్ విబిజీ రామ్జీ బిల్లులకు వ్యతిరేకంగా ఉభయ సభలు అట్టుడికాయి. విపక్షాల నిరసనల మధ్య పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లు ఆమోదం పొందింది. దీంతో పాటు సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్లును ఆమోదింపజేసుకుంది కేంద్రం. ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డీఐను 100% పెంచే సబ్కా బీమా సబ్కీ రక్ష 2025 బిల్లుతో పాటు పలు కీలక బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు విపక్షాల నిరసనలు, గందరగోళం మధ్య ముగిశాయి. మరోవైపు ఢిల్లీ వాయు కాలుష్యం వంటి ముఖ్య అంశాలపై సభలో ఎలాంటి చర్చ జరగలేదు.